నమస్తే దీపా టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్ను రక్షించాలని ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చేస్తూ పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టపరమైన సౌకర్యాలను కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 10న జరిగిన కోర్కెల దినం నిరసన కార్యక్రమంలో ఆశాలందరూ పాల్గొని తమ డిమాండ్లను వ్యక్తం చేస్తూ చిట్యాల ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రాన్ని అందజేశారు. ఆశా వర్కర్లము. మేము పనికి తగ్గ పారదోషకాలు ఇస్తలేరు. మేము పని అధిగమించి పని చేయించుకుంటున్నారు మాతోని. స్ఫూటం బాక్సులు మోయించడం, వాటికి డబ్బులు లేకుండా అధిక పని చేయించడం, ఓపీ డ్యూటీలు చేయించడం మాతోని. మేడం వాళ్ళు రిక్వెస్ట్ అంటున్నారు, మమ్మల్ని డిమాండ్గా చేపిస్తున్నారు పనులు. అదే కాకుండా మేము ఎంత వర్క్ చేసినా కూడా మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. మళ్ళీ ఇంకా ఒక ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు హెల్త్ కార్డు కావాలి. మా డిమాండ్స్ అంటే ఒక్కటి కూడా ఇంతవరకు చేయలేదు. సార్ వాళ్ళకి మేము లెటర్ ఇచ్చి వచ్చినాము, కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళినాము. ఇప్పుడు కార్యాలయం మన మండల ఆఫీస్కి కూడా వచ్చాము. మేము కరోనా టైంలో ఎంత వర్క్ చేసినా కూడా మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసానికి వేతనం అనేది పెంచలేదు. పెంచుదామంటున్నారు, పెంచలేదు. ఇప్పటి వరకు కూడా జీతం పెంచకుండా, ఫిక్స్డ్ వేతనం చేయకుండా మాతోని అధిక పనులు చేయించడమే కాకుండా మళ్ళీ డిమాండ్ చేయడం, మమ్మల్ని ఏఎన్ఎంలు కూడా బాగా టార్గెట్గా చేసుకొని ఆశా వర్కర్లతోనే చేపియాలి పనులన్నీ. మేమెందుకు చేస్తామన్నట్టుగా మేడం వాళ్ళు ఇళ్ళల్లో ఉండడం, ఆశా వర్కర్లతో చేయించడం. ఇంతే కాకుండా మళ్ళీ జనాలల్లో కూడా ఆశా వర్కర్లు వస్తారు, వెళ్ళండి, మాకేం సంబంధం లేదు అని చెప్పడం. ఇంకా మాకు మేము ఎంత వర్క్ చేసినా కూడా సమాజంలో ఒక గుర్తింపు అనేది ఉండలేదు. కరోనా టైంలో మా ప్రాణాల మించి మేము ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎంత సేవ చేసినామో జనాలన్నా గుర్తించుతారు, కానీ మాకు ప్రభుత్వం గుర్తించుతలేరు అసలే మమ్మల్ని ఇంతవరకు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు హెల్త్ బీమా కల్పించాలి. ఈ డిమాండ్స్ మాకు చేయాలని కోరుకుంటున్నాం. మేము అందుకోసమనే ఈరోజు ఆశా వర్కర్ల సమ్మె కోసం లెటర్ ఇచ్చాము. గ్రామాలలో వివిధ గ్రామాలలో ఉన్న ఆశా వర్కర్లను వాళ్ళ డిమాండ్స్ నెరవేరాలని చిట్యాల మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చి వినతి పత్రం వాళ్ళ డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. అది కంపల్సరీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు డిమాండ్స్ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.